రూ. 10,000 చేతిలో ఉండి 10 మంది సహకరిస్తే ఎవరైనా సరే రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉంటుంది. దేశంలో ఉన్న ఎన్నికల వ్యవస్థలో అనేక పార్టీలు రిజిస్టర్ అవుతూ ఉంటాయి. పార్టీ రిజిస్టర్ చేయడం ఎవరికైనా సులువైనటువంటి వ్యవహారమే. అందుకే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు సొంత పార్టీ పెట్టేస్తున్నాం అనేటువంటి తీరున ప్రకటనలు చేయడం పెద్ద ఆశ్చర్యం అనిపించదు. విజయసాయిరెడ్డే కాదు, మీరైనా నేనైనా ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. పెట్టుకునే అవకాశం భారత రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికల వ్యవస్థలో మనకు దక్కింది. అయితే పార్టీ పెట్టడమే ఒక భాగం అనుకుంటే ఈ దేశంలో వేల కొద్దీ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో రికగ్నైజేషన్ వచ్చినవి కొన్ని పార్టీలు ఉంటాయి. పార్టీలు రిజిస్టర్ అవ్వడం, రికగ్నైజేషన్ తెచ్చుకోవడం ఇదే వ్యవహారం కాదు. ప్రజల మన్ననలు పొందడం ఎలా, ప్రజల ఆశీస్సులు దక్కించుకోవడం ఎలా, ప్రజల్లో పార్టీని పెంపొందించడం ఎలా, ఇదే ఎవరికైనా ముఖ్యమైనటువంటి అంశం. రాజకీయ పార్టీ అంటే రాజ్యాధికారమే లక్ష్యంగా సాగుతారు కాబట్టి అలాంటి రాజ్యాధికారం దిశలో ఏ పార్టీ ఎలా సాగుతుంది అన్నదే కీలకమైన అంశం. ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీ పెడతారంటే అసలు ఆయన ఏమన్నా నాయకుడా? ఆయనకి ఎప్పుడైనా ప్రజల్లో మద్దతు ఉందా? ఎన్నడైనా ఆయన ప్రజల నుంచి గెలిచిన దాఖలాలు ఉన్నాయా? ప్రజలు ఎప్పుడైనా ఆయన ఆశీర్వదించిన ఆనవాళ్ళు ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు ఉదయించవా? కనీసంగా ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేనటువంటి వాళ్ళు ఏకంగా పార్టీ పెట్టి రాష్ట్రాన్ని ఏలేస్తాం అనే దిశలో మాట్లాడడం అంటే మీడియా కవరేజ్ ఉంటుంది కాబట్టి, గతంలో తాను పనిచేసినటువంటి పార్టీల్లో కీలకమైన బాధ్యతలు దక్కాయి కాబట్టి ఇక తానే రాష్ట్రానికి అధినేతను అన్నట్టుగా వ్యవహరిస్తే ఏమనాలా? చాలామంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐపీఎస్లు కూడా ఇదే పందాన పార్టీ పెడుతుంటారు. వాళ్ళకు కొంత పేరు ఉంటుంది, వాళ్ళ పేరు చెప్తే నలుగురు గుర్తుపడతారు, మీడియా కూడా వాళ్ళ వెంట పడుతుంది. కాబట్టి ఇదే చాలనుకున్నట్టుగా చాలామంది సాగుతూ ఉంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అదే పందాన వ్యవహరిస్తున్నారా? ఎందుకంటే విజయసాయిరెడ్డి ఎన్నడూ ప్రజల నాయకుడు కాదు. ఆడిటర్గా ఆయనకు ఆఫీసులో కొంత ఫాలోయింగ్ ఉండొచ్చు, ఆడిటర్ వ్యవహారాల్లో ఆయన కొంత ఇమేజ్ ఉండొచ్చు. కానీ జనాల్లో విజయసాయిరెడ్డికి ఎప్పుడూ ఇమేజ్ లేదు. ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి దగ్గర దాదాపు గుమస్తాగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సాయిరెడ్డికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతనే నిర్వహించారు. ఉత్తరాంధ్ర వెళ్ళమంటే ఉత్తరాంధ్ర వెళ్ళారు, కాదు దక్షిణాంధ్రకు రమ్మంటే దక్షిణాంధ్రకు వెళ్ళారు, లేదు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయమంటే పోటీ చేశారు. కంచు కోట లాంటి నియోజకవర్గంలోనే పోటీ ఇవ్వలేక చేతులు ఎత్తేశారు. అలాంటి విజయసాయిరెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను ఏదో సత్తా సాటేస్తానని, తన పార్టీ కూడా ప్రభావం చూపేస్తుందని ప్రకటిస్తే జనాలు ఏమనాలి? అసలు తాను లేస్తే మనిషిని కాదు అనే చందాన చాలామందే మాట్లాడతారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా రాజకీయంగా ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు అదే తీరున కనిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి ఆరంభం నుంచి ఆడంబరపు ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అన్నిటినీ తుస్సుమనిపించడం అందివేసిన చెయ్యి. ఆయన చాలా సందర్భాల్లో సవాళ్లు విసరడం, ఛాలెంజ్ చేయడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం, తోక ముడిసి సాగిపోవడం. విజయసాయిరెడ్డికి ఇది పెట్టింది పేరు. అలాంటి సాయిరెడ్డి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఏదో సాధించేస్తా, ఇంకేదో పొడి చేస్తా అనేటువంటి పందాన మాట్లాడడం అంటే చాలామంది ఎంత లైట్ తీసుకుంటున్నారంటే సాయిరెడ్డి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో సాగుతున్నటువంటి ట్రోలింగ్ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఉన్న ఇమేజ్ ఆధారంగా సాయిరెడ్డే కాదు, వైఎస్ఆర్సీపీలో ఆయనతో పాటుగా ఇప్పుడు ఆయన తర్వాత కూడా చాలామంది గుమస్తాలు వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళంతా తామే నాయకులం, తామే ఈ పార్టీని అంతా మోస్తున్నాం అని భ్రమిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఆ పార్టీ నడుస్తుందని, వైఎస్ఆర్సీపీ అన్నది జగన్మోహన్ రెడ్డి చుట్టూ గూడు కట్టుకున్నటువంటి వ్యవహారమని అలాంటి నాయకులకి అర్థం చేసుకోవడమే అత్యంత కష్టమైనటువంటి వ్యవహారం. అర్థం అయినటువంటి వాళ్ళు అణిగిమణిగి సాగుతారు, అర్థం కానటువంటి వాళ్ళు సాయిరెడ్డిలాగా తామే ఒక పార్టీ, తామే రాష్ట్రానికి నేతలు, తామే రాష్ట్రాన్ని అట్లా ఇట్లా మార్చేస్తాం అన్నట్టుగా బయలుదేరతారు. నిజంగా సాయిరెడ్డికి ఏవైనా సత్తా ఉంటే తన సొంత జిల్లాలో, పోనీ ఏదో ఒక నియోజకవర్గంలో తన ఉనికి చాటుకునే అవకాశం ఉంటుందా? తన పేరు చెప్తే ఒక 10 మంది నిలబడి పనిచేయగలిగే వీలుంటుందా? అలాంటివేమీ లేకుండానే తాను ఒక రాష్ట్ర స్థాయి నేతగా చెప్పుకునే పరిస్థితి రావడం అన్నది హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే రాజకీయాల్లో అందరూ కేవలం అధికారం కోసమే పార్టీ పెడతారా అంటే కాదు. కొందరు ఉనికి కోసం పెడతారు, ఇంకొందరు తాను అధికారంలో రాకపోయినా ఇంకెవరో అధికారంలో రాకూడదని, తాను అధికారంలో రాకపోయినా పలానా వాళ్ళకి పీఠం దక్కకూడదని పనిచేసే వాళ్ళు కూడా ఉంటున్నారు, మనం చూస్తున్నాం కూడా. ఇప్పుడు విజయసాయిరెడ్డికి అలాంటి లక్ష్యం ఏమైనా ఉందా? అలాంటి లక్ష్యం ఒకవేళ సాయిరెడ్డికి ఉన్నా ఆయన చేల్చగలిగే ఓట్లన్నీ,
ఆయన ప్రభావితం చేయగలిగే ఓటర్లు ఎంత, ఏ ప్రాంతంలో ఆయన ప్రభావం ఉంటుంది, ఇలాంటివన్నీ ప్రశ్నలే. అసలు ఏ కోసాన పర్సనల్ ఇమేజ్ లేనటువంటి వ్యక్తిగా ఆయన రాజకీయాల్లో పేరు గతంలో నానింది కాబట్టి అదే చాలనుకుని వచ్చేస్తుంటే జనం ఎట్లా స్వీకరిస్తారు, ఏ తీరును చూస్తారు? ఆయన దగ్గర పైసలు ఉంటే నలుగురు చుట్టూ వస్తారు, జై జైలు కొడతారు, ఆయన ర్యాలీలు నిర్వహిస్తే వెంట నడుస్తారు. కానీ వాళ్ళంతా ఓట్లేస్తారని, వాళ్ళే సాయిరెడ్డి పార్టీ నిలబెడతారని అనుకుంటే ఒక భ్రమగా భావించాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీ పెట్టడం అంటే ఇంత తేలికైనటువంటి వ్యవహారమా అనేటువంటి తీరున చాలామంది చూసి నవ్వుకునే పరిస్థితి కూడా వస్తుంది. మరి దీన్ని సాయిరెడ్డి గ్రహిస్తారా, గుర్తిస్తారా? గతంలో తాను చెప్పిన టీవీ ఛానళ్ళు అవి ఇవి అన్నట్టుగా మాటలకే పరిమితమయ్యి ఈ పార్టీ వ్యవహారాన్ని అంతలోనే చల్లార్చేస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో. కానీ తిరుమల ఏడుకొండల వెంకన్న సాక్షిగా రాజకీయాలు మాట్లాడకూడనటువంటి ప్రాంతంలో కొత్త రాజకీయ పార్టీని పెడతానంటూ ప్రకటన చేసి ఆయన బయలుదేరినటువంటి వైనమే విడ్డూరంగా కనిపిస్తోంది. చాలా విశేషంగా చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా ఎటువంటి ప్రభావితం చేయలేనటువంటి స్థితిలో ఉన్న నాయకుడు ఇలా పార్టీ పెడతాననే తీరున బయలుదేరడం అత్యంత విస్మయకరమైన వ్యవహారంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన రాజీనామా చేస్తే ఆయన వెంట ఒక్కరు కూడా బయటకు వచ్చినటువంటి ఆనవాళ్లే లేవు. అంటే ఆయన ప్రభావం వైఎస్ఆర్సీపీ మీద ఎంత ఉంటుందో, ఆయన పార్టీ పెట్టిన ఆయన వెనక ఎంత మేరకు జనం వచ్చే అవకాశం ఉంటుందో ఆ ఒక్క ఉదాహరణ ఎవరికైనా ఇట్టే చాటుతుంది. మరి సాయిరెడ్డి ఏం చేస్తారు, ఎలా తన పార్టీ నడుపుతారు, ఎంత మేరకు ఆ పార్టీని నడపగలుగుతారు చూద్దాం.